హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు. ఈ వీడియోలో మనం సలీం అలీ బర్డ్ శాంక్చురీ చూడబోతున్నాం. ఈ సలీం అలీ బర్డ్ శాంక్చురీ మనం ఓల్డ్ గోవాకి వెళ్లే దారిలో ఫస్ట్ వచ్చే ఫెర్రీ పాయింట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, ఇది గవర్నమెంట్ రన్ చేస్తున్న ఫ్రీ ఫెర్రీ సర్వీసు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా అటల్ సేతు బ్రిడ్జ్, ఇదే మాండోవి రివర్. బ్రిడ్జ్ కి అవతల ఒక కొత్త ప్రపంచం, అక్కడే క్యాసినోస్, బోర్డుకి సంబంధించిన యాక్టివిటీస్. అవతల సైడ్ చాలా హడావిడిగా కనిపిస్తుంది. ఈ మనం వెళ్లే దారిలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇక్కడ కూడా జరుగుతాయి మార్నింగ్ కొన్ని బోట్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. అది ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఒక 4 hours బోట్ రైడ్ ఇక్కడ ఈ సైడ్ కూడా జరుగుతాయి. అక్కడ చూస్తున్నారు కదా ఫెర్రీస్, అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి షటిల్ చేస్తూనే ఉంటాయి. మాక్సిమం 10-15 minutes అంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి అవతల ఒడ్డు యువతల ఒడ్డుకి. ఎక్కువసేపు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎదుగో ఆ ఫెర్రీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ ఫెర్రీ బ్యాక్ సైడ్ అదే మనం వెళ్లాల్సిన మాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు. అక్కడ లోపలికి వెళ్ళబోతున్నాం అన్నట్టు. సో ఇది చొరవో ఐలాండ్. మనం ఇప్పుడు చొరవో ఐలాండ్కి వచ్చాము. ఇక్కడే మనము ఆ టికెట్ కౌంటర్ పక్కనే బైక్ పార్క్ చేసి మనం లోపలికి వెళ్దాము. అండ్ మరి హెడ్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా ఇక్కడ మీరు టారిఫ్ చూడొచ్చు, రకరకాల టారిఫ్స్ ఉన్నాయి. అండ్ మనం బోట్లలో కూడా ఇక్కడ వీళ్ళు బోట్లు కూడా ఆఫర్ చేస్తామంటారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అట్లా ఏం కనిపించడం లేదు. సో మనం టికెట్ అయితే తీసుకున్నాము, ఇద్దరికి కలిపి 200 రూపీస్. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇక్కడ బోర్డు కూడా లేదు. నేను గూగుల్లో చూసినప్పుడు ఈ ప్లేస్ గురించి బోర్డు అంతా కొంచెం నీట్గా ఉంది, ఇప్పుడైతే బోర్డు లేదు. సో మనం ఎంటర్ అవ్వగానే కొన్ని ఈ వుడ్స్ చూస్తున్నారు కదా, ఏదైతే ఎర్రచందనం లాగా అయితే అనిపించడం లేదు. సో ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ లో దొరికే కలపై ఉండొచ్చు. అండ్ ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నట్లున్నాయి. మనకు ఆ టారిఫ్ చూసారు కదా స్టార్టింగ్ లోనే, ఆ టారిఫ్ లోనే లాస్ట్ లో మెన్షన్ చేశారు షూటింగ్ లకు అయితే 10,000 రూపీస్ అని. ఇంకా మనకు ఇక్కడ చూడండి మాంగ్రూవ్ ఎకో సిస్టమ్. ఈ మాంగ్రూవ్ వల్ల ఏంటి ప్రయోజనాలు అనేసి క్లియర్ గా మనకు పిక్చర్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకైతే అంత డీప్ గా వెళ్ళడం లేదు. మనము ఇప్పుడు 1 kilometer నడవాల్సి ఉంటుంది, 1 kilometer లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అనేసి అంటున్నారు. శబ్దం చేయకండి, మనకు టికెట్ ఇచ్చే కౌంటర్లో అతను అంటున్నాడు శబ్దం చేయకుండా వెళ్ళండి. అండ్ సో ఇక్కడ కూడా చూడండి ఆ మాంగ్రూవ్ వల్ల ఏంటంటే ఈ ప్రయోజనాలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ పక్షులు మెయిన్ గా మనకి ఆ మడ అడవుల్లో వలస పక్షులు, రకరకాల పక్షులు అనేది ఇక్కడ మనకు ఉంటాయనేసి చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వల లాంటిది ఏదో తీస్తున్నాడు, నాకైతే ఐడియా లేదు దేనికి వేశారనేసి. స్థానిక గోవన్ అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ ఆఫ్ చొరవ, ఈ దీవికి సంబంధించిన ఫిషెస్ కొంచెం గోల్డ్ కలర్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ చేపలు ఈ దీవిలో మాత్రమే ఉండేటట్టు ఉన్నాయి. ఈ మాండోవి రివర్ పక్కన ఉన్న ఈ పక్షుల అభయారణ్యం, మడ అడవుల అభయారణ్యం మొత్తం విస్తీర్ణం వచ్చేసి 440 ఎకరాలంట. మనమైతే ఇప్పుడు 1 kilometer లోపలికి వెళ్తాం. స్టార్టింగ్ లో ఒక హౌస్ లాగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇది హౌస్ అయితే కాదనుకుంటాను, ఒక చిన్నపాటి ఆఫీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్యాంబూ వాక్ ఉంటుంది అనేసి అంటున్నారు, అది డ్యామేజ్ అయింది. మీరైతే అతను టికెట్ కౌంటర్లో ఏం చెప్పారంటే బ్యాంబూ వాక్ కూడా డ్యామేజ్ అయింది. లోపలికి 1 kilometer నడుచుకుంటూ వెళ్ళండి, పక్షులు కనిపిస్తే చూడండి, లేకుంటే అది మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేసి తనైతే క్లియర్ గా చెప్పేశాడు. సో తను చెప్పిన ఇక్కడ చూస్తున్నారు కదా, తను చెప్పిన ఇదే అనుకుంటాను. ఈ బాంబు మొత్తం బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది, మనకు కష్టంగానే ఉంది. సో ఇంకా మనం లోపలికి వెళ్దాము. అండ్ ఇక్కడ మాతో పాటు చాలా మంది వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ అనుకుంటాను, కొంతమంది వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంచెం చూస్తుంటే డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు. ఇక్కడ అయితే మాకు ఆ పక్షుల ఆనవాళ్ళు అయితే ఏ మాత్రం కనపడటం లేదు. కానీ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్, హౌస్ లాగా ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమేమి పక్షులు ఉంటాయి అన్ని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. రకరకాల పక్షులు ఏముంటాయి ఏంటి అనేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా బయట వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ లాగా ఉన్నారు. సో ఇదే అండి, ఇక్కడ ఈ బోర్డులో చూడండి ఎన్ని రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయనేసి ఇక్కడ వీళ్ళైతే బోర్డు పెట్టడం జరిగింది. మేము వచ్చిన టైం ఏమో కరెక్ట్ టైం కాదేమో నేను అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 7 లోపల వస్తే చూడొచ్చు అని కొందరు అంటున్నారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అండ్ ఈ ద్వీపానికి రావాలంటే మీరు చూసారు కదా, ఆ ఒకే ఒక యాక్సెస్ పాయింట్. మనం ఓల్డ్ గోవాకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫెర్రీ పాయింట్ మనం మాండోవి రివర్ క్రాస్ చేసి ఈ మడ అడవులకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఒక స్టిల్ కెమెరా తీసుకొచ్చారు. నేను లోపలికి వచ్చేటప్పుడు చాలా ఇమాజిన్ చేసుకుని వచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను, రకరకాల పక్షులు చూడవచ్చు అనేసి. బట్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఒక్క పక్షి కూడా కనిపించడం లేదు. బ్యాంబూ బ్రిడ్జ్ ఇది ఎండింగ్, మనం స్టార్టింగ్ చూసాము, ఇది ఎండింగ్.
గూగుల్లో మీరు ఈ సలీమాలి బర్డ్ శాంక్చురీ గురించి చూడండి. దాని గురించి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బర్డ్ శాంక్చురీ అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వస్తే పరిస్థితి డిఫరెంట్గా ఉంది. లాస్ట్ చివరి వరకు వెళ్ళి చూద్దాము. కనిపిస్తాను చూడండి, ఒక ఫామ్ మాత్రం అయితే కనిపించింది. సో ఇక్కడ బోట్ రైడ్ గురించి కూడా మనం అనుకున్నాం కదా, 750 రూపీస్ ఛార్జ్ చేస్తారనేసి. మనకు అది ఇప్పుడైతే అవైలబుల్ లేనట్లుంది. సో ఇక్కడ చూడు బురదగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. గ్రీనరీ ఉంటుంది కాబట్టి కొంచెం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది వెట్లాండ్ బర్డ్స్, డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ. మనం బర్డ్స్ని ఇక్కడ ఓన్లీ ఫోటోలోనే చూస్తామేమో అనుకుంటాను, రియల్ బర్డ్స్ అయితే కనిపించడం లేదు. సో ఇదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు. సో ఇక్కడ కూడా ఇది పైన ఇది వీవింగ్ పాయింట్ క్లోజ్ చేసేసారు పైకి వెళ్లకుండా. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో ఒక వీవింగ్ పాయింట్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఏదో కొన్ని మొక్కలు పెంచుతున్నట్లున్నారు. ఈ మొక్కల గురించి అయితే నాకు ఏమాత్రం ఐడియా లేదు. బహుశా నేనేమనుకుంటున్నానంటే ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించిన మొక్కలేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ అదే రైట్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు మనం బోట్ రైడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, 750 రూపీస్ అనేసి. వాళ్ళు అలా నది ఆ చివరగా అలా ఈ ఫారెస్ట్ నుంచి అలా వస్తారు. మనం ఇప్పుడు నడిచి వెళ్తాం. వాటర్ లెవెల్స్ ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బోట్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉండేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనకు బోట్ సర్వీసెస్కి సంబంధించిన ఎటువంటి జాడ కనిపించడం లేదు. ఇక్కడ చూడండి ఈ మొక్కలు ఎంత షార్ప్గా ఉన్నాయి, బ్లేడ్ లెక్క ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి. నేను అనుకోకుండా టచ్ చేసి గాయం అయిపోయింది. గాయమైన తర్వాత చూస్తే చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. సో ఏది ఏమైనా పక్షులు కనిపించకపోయినా ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఒక కొత్త అనుభూతి. అండ్ ఇక్కడ షూటింగ్స్కి చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంతకుముందే అనుకున్నాం కదా బోట్ రైడ్ అనేది, బోట్ రైడ్ ఇలా తీసుకొస్తారు వాళ్ళు, ఇంకా లోపలికి తీసుకెళ్తారు. నడుచుకొని వచ్చే వాళ్ళకి మాత్రం ఇదే ఎండింగ్ పాయింట్. మనం ఇక్కడి నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా ఓల్డ్ గోవాకి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 7 లోపు ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లేకపోతే చూసారు కదా మనకు పక్షులు అయితే కనిపించవు, కాకపోతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందగలం ఇక్కడ. ఇక మేము రిటర్న్ అవుదామని స్టార్ట్ అవ్వగా రైట్ సైడ్ చూస్తే మాకు కలర్ఫుల్ క్రాప్స్ కంటపడ్డాయి. సో కొద్దిసేపు ఆసక్తికరంగా చూడాలనిపించింది. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి క్రాప్స్ ఇక్కడ. మీరు చూడండి ఒకసారి, రంగురంగుల క్రాప్స్. ఈ సలీం అలీ బర్డ్ శాంక్చురీ అనే పేరు ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త అయిన సలీం అలీ గారి పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఓల్డ్ గోవాలోని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.